హాయ్ అండి, నేను మీ సింప్లీ మౌని. మీ సింప్లీ మౌనితో సింప్లీ వంట. మా అమ్మమ్మ చాలా సింపుల్గా చికెన్ కర్రీ అనేది చేశారు. అది మీతో షేర్ చేసుకుంటున్నాను. ముందు స్టవ్ ఆన్ చేసుకొని ప్యాన్ పెట్టుకొని 3 స్పూన్స్ ఆయిల్ అయితే వేసుకోవాలండి. చికెన్ కర్రీకి ఆయిల్ ఎక్కువ ఉంటేనే బాగుంటుంది. తర్వాత బిర్యానీ ఆకు ఉంటుంది కదండి, బిర్యానీ ఆకు కూడా వేసుకోవాలి. తర్వాత హోల్ గరం మసాలా ఉంటుంది కదండి, ఇవన్నీ వేసుకొని కొంచెం ఫ్రై అవ్వాలి. ఒక 2 మినిట్స్ ఫ్రై అయ్యాక మనం ఆనియన్స్ కట్ చేసుకుంటాం కదండి. నేను 3 ఆనియన్స్ కట్ చేసుకున్నాను. 3 ఆనియన్స్ వేసుకొని ఫ్రై చేసుకోవాలండి. కొంచెం లైట్ బ్రౌన్ కలర్లో వచ్చినంత వరకు కూడా మనం ఫ్రై చేసుకోవాలి. చికెన్ కర్రీలోకి ఎక్కువ ఉల్లిపాయలు అయితే వేయరు మా అమ్మమ్మ. తక్కువ ఉల్లిపాయలు వేసి చికెన్ కర్రీ అనేది చేస్తారు. ఈ ఆనియన్స్ అనేవి కొంచెం బ్రౌన్ కలర్లో వచ్చినంత వరకు కూడా మనం ఫ్రై చేసుకోవాలి. బాగా ఫ్రై చేసుకోవాలండి. చూడండి, ఇప్పుడు కొంచెం బాగా ఫ్రై అయ్యాయి కదా. అయ్యాక 2 టమాటోస్, 5 చిల్లీస్ వేసుకున్నానండి. ఇవి కూడా కొంచెం బాగా ఫ్రై అవ్వాలి. ఇక్కడ మా అమ్మ అంటుంది, అవే నేను వీడియో తీస్తాను, నన్ను కూడా వీడియో తీయ ఉంటుంది. అందుకని మా అమ్మని కూడా చూపిస్తున్నాను మీకు. మా అమ్మమ్మ బాగా చేస్తుందండి చికెన్ కర్రీ ఒకటి, చేపల పులుసు ఒకటి చాలా బాగా వండుతుంది ఇవి మాత్రం. అందుకని మా అమ్మతోటే వండిస్తున్నాను నేను చికెన్ కర్రీ. చాలా రోజులైంది మా అమ్మమ్మ చేసిన చికెన్ కర్రీ తిని అని చెప్పి వండిస్తున్నాను. చికెన్ కర్రీ చాలా బాగా వండుతారు. ఇక్కడ ఏం అడుగుతున్నారంటే, మా అమ్మ మీ చిన్నప్పుడు దేంట్లో వండుకునేవారు అంటే కుండ తప్పలతో వండుకునేవాళ్ళని, సిల్వర్ అసలు వాడేవాళ్ళం కాదు, ఇప్పుడు వచ్చినాయి అన్నీని కుండ తప్పలతోటి మేము వండుకునేవాళ్ళమి అని చెప్తున్నారన్నమాట ఇక్కడ అడుగుతుంటే. అవన్నీ కొంచెం బాగా ఫ్రై అయ్యాక ఉప్పు వేసుకోవాలండి. కూరకు సరిపడంత ఉప్పు అయితే వేసుకోవాలి. ఉప్పు వేసుకొని కొంచెం కారం వేసుకోవాలండి. కారం మా అమ్మ చాలా ఎక్కువ వేసింది ఈసారి. ఎందుకంటే కారం ఎక్కువ తిని చాలా రోజులైందని చెప్పేసి, అంటే కారం తక్కువ తింటున్నాను అనమాట. తక్కువ తింటున్నానని చెప్పేసి లేదు, ఇలా కారం ఎక్కువ తినాలని చెప్పేసి కారం ఎక్కువ వేసి వండింది చికెన్ కర్రీ. కానీ చాలా బాగుంది. చూడండి, కారం కూడా వేసుకొని చికెన్ కూడా వేసుకొని బాగా కలుపుకోవాలి. తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసిందండి. వేసి చికెన్ అనేది బాగా కలుపుకోవాలి. చికెన్లోనే వాటర్ అంతా బయటకు వచ్చినంత వరకు కూడా మనం బాగా కలుపుకోవాలి. మూత పెట్టుకొని ఒక 15 మినిట్స్ మూత పెట్టుకుంటే చూసారండి, ఆయిల్ అనేది ఇలా పైకి వచ్చింది కదా. ఇలా పైకి వచ్చినప్పుడు కొంచెం గరం మసాలా పౌడర్ ఉంటుంది కదండి, గరం మసాలా పౌడరు హాఫ్ స్పూన్ వేసుకుంటే సరిపోతుంది. వేసుకొని కొంచెం బాగా ఫ్రై చేసుకోవాలి. ఇలా కొంచెం బాగా ఫ్రై అయ్యాక ఇప్పుడు ఒక గ్లాస్ వాటర్ అయితే సరిపోతుందండి. చికెన్ అనేది బేగా బాయిల్ అయిపోతుంది కాబట్టి కొంచెం ఒక గ్లాస్ వాటర్ అయితే వేసుకొని మళ్ళీ బాగా కలుపుకొని, ఉప్పు అయితే సరిపోతే లేదో ఇప్పుడే చూసుకోవాలండి. చూసుకొని సరిపోతే కొంచెం ఉప్పు వేసుకొని ఇప్పుడు మూత అయితే పెట్టుకోవాలండి. ఒక 15 మినిట్స్ అయితే మన చికెన్ కర్రీ అనేది రెడీ అయిపోతుంది. చూసారండి, ఇలా జ్యూసీగా. లాస్ట్లో కొత్తిమీర వేసుకోవాలండి. కొత్తిమీర వేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవడమే. చూసారండి, జ్యూసీగా చికెన్ కర్రీ అనేది రెడీ అయిపోయింది. చాలా సింపుల్గా చేసిందండి మా అమ్మ. సింపుల్గా అయిపోయే చికెన్ కర్రీ అనేది రెడీ అయిపోయింది. చూసారండి, ఇలా జ్యూసీగా ఉంచుకున్నాను నేను చికెన్ కర్రీ అనేది. ఇలా జ్యూసీగా ఉంటేనే బాగుంటుంది బగారా రైస్లోకి. పక్కన నేను బగారా రైస్ చేసుకున్నాను. ఈరోజు రైస్ తినాలనిపించలేదని చెప్పేసి బగారా రైస్ చేసుకొని తిన్నాను. ఇలా సింపుల్గా చికెన్ కర్రీ అనేది చేసుకోండి, చాలా బాగుంటుంది. లైక్ చేయండి, సపోర్ట్ చేయండి.